పండుగలు. సాధారణంగా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఆనందోత్సాహాలతో కాలాన్ని గడపటమే పండుగ అని చెప్పుకుంటూ ఉంటాం. పండుగను పర్వము, పబ్బము, ఉత్సవము, వేడుక, క్షణము, సంబరము అని పిలుస్తారు. భిన్న జాతి మతాల సంస్కృతులకు, ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు, ఆకాంక్షలకు, జీవన విధానాలను, శీతోష్ణ స్థితిగతులను బట్టే పండుగలు ఏర్పడ్డాయి. అవి మానవులకు ఆరోగ్యాన్ని, శాంతిని, సుఖ సంతోషాల్ని ఇస్తాయి. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి కాగా, కొన్ని కాలంలో, ప్రకృతిలో వచ్చే మార్పులకి, దైవభక్తికి చెందినవి. మరికొన్ని దేశభక్తికి చెందినవి. తెలుగు నెలల్లో మొదటిదైన చైత్రమాసపు తొలి రోజున సంవత్సరముఖి, సంవత్సరాది, ఉగాది అనే పేర్లతో పిలువబడే ఉగాది పండుగ వస్తుంది. ఆ రోజున ఉప్పు, కారం, తీపి, చేదు, పులుపు, వగరు అనే షడ్రుచులతో కూడిన పచ్చడిని తింటారు. వేప పువ్వు, మామిడి పిందెల ముక్కలు, చింతపండు, బెల్లం, మిరియాల పొడి, ఉప్పు మొదలైన పదార్థాలు ఆ పచ్చడిలో ఉంటాయి. దానినే ఉగాది పచ్చడి అంటారు. ఆ రోజున ఆ ఏడాదంతా జరగబోయే విషయాలను తెలుసుకోవడానికి గాను పంచాంగ శ్రవణం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఏరువాక సాగుతారు. ఉగాది పండుగ ఋతువులకు సంబంధించిన పండుగ. ఈ పండుగతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. కనుక 9 రోజులు వసంతోత్సవాలను చేస్తారు. తర్వాత వచ్చే పెద్ద పండుగ వినాయక చవితి. దీనినే వినాయక వ్రతము, గణపతి పూజ, గణేష చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భాద్రపద మాసం చవితి నాడు వస్తుంది. ఆ రోజున ప్రకృతిలో లభించే ఔషధ గుణాలతో ఉండే నేరేడు, మారేడు, ఉత్తరేణి వంటి 21 రకముల పత్రితో వినాయక పూజ చేస్తాము. ఈ పూజలో పూల కన్నా పత్రికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది. కుడుములు, ఉండ్రాళ్ల నైవేద్యాలతో పంటలు, శుభములు, అవిఘ్నములు, జయమును ఇవ్వమని లంబోదరుణ్ణి పూజిస్తాము. మనకు మనుగడనిచ్చేది మట్టి. కనుక మనం పూజించే మట్టి వినాయక ప్రతిమ ద్వారా మట్టిలో పుట్టి ఆ మట్టిలోనే కలిసిపోతాం అనే గొప్ప సత్యాన్ని తెలియచెప్పే పండుగ ఇది. ఈ పండుగలలో తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. మంచి బతుకునివ్వమని అడుగుతూ గౌరీదేవిని పూజిస్తూ ఆడవారు మాత్రమే చేసే పండుగ ఇది. ఈ పండుగ భాద్రపద అమావాస్య నాడు లేదా మహాలయ అమావాస్య నాడు మొదలై ఆశ్వేయుజ అష్టమి లేదా దుర్గాష్టమితో ముగుస్తుంది. ఆ రోజునే బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. దుర్గా నవరాత్రి సందర్భంగా చేసే ఈ పండుగలో పువ్వులతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ స్త్రీలు తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతారు. ఈ పండుగ కూడా శరదృతువు ప్రారంభాన్ని తెలుపుతుంది. ఆ తర్వాత వచ్చే పండుగ దసరా పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుపుకునే పండుగ. ఈ పండుగలో ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తాం. అందుకే ఈ పండుగను దేవీ నవరాత్రులు అని అంటారు. కొంతమంది శరదృతువులో వచ్చే ఈ పండుగ 9 రోజులలో అమ్మవారిని రోజుకొక్క రీతిగా అలంకరిస్తారు. సర్వ విజయాలను కలిగించే పండుగ ఇదని పూర్వం నుండి అందరి నమ్మకము కనుక దీనికి విజయదశమి అనే పేరు కూడా వచ్చింది. ఈ పండుగ సమయంలో శమీ పూజ, ఆయుధాల పూజ, వాహనాల పూజ, యంత్రముల పూజ చేస్తారు. ఒకనాటి రోజుల్లో పిల్లలు విల్లమ్ములు పట్టి ఇల్లిల్లు తిరుగుతూ అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ పాడుతూ తమ గురువునకు బహుమానాలను తమకు పప్పు బెల్లాలను సంపాదించుకునే అలవాటు ఉండేది. దసరా తర్వాత వేరువేరు కాలాల్లో వేరువేరు కారణాలతో ప్రపంచమంతా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. దీనినే దివ్వెల పండుగ, దీవల పండుగ, టపాకాయల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు వస్తుంది. ఆ రోజున ఇళ్ల ముందు వరుసలలో దీపాలను వెలిగించటం, లక్ష్మీ పూజ చేయటం, బాణాసంచా కాల్చటం, దివిటీలు కొట్టటం వంటివి జరుగుతాయి. పిల్లలు దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ పాటలు పాడతారు. పుష్యమాసంలో పూసగుచ్చ పొద్దుండదు అని అంటారు పెద్దలు. అలాంటి పుష్యమాసంలో సంకురాత్రి, పొంగలి పండుగ అని పిలువబడే సంక్రాంతి పండుగ వస్తుంది. ఇది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన ఉత్తరాయణ ప్రారంభాన వచ్చే పండుగ. ఈ పండుగ భోగభాగ్యాన్నిచ్చే భోగి, సిరి సంపదల్నిచ్చే సంక్రాంతి, అనునిత్యం రైతులకు సహకరించే పశువుల పూజ జరిపే కనుమ అనే
3 రోజుల పండుగ. ఈ పండుగ సమయంలో ఇళ్ల ముందు గీతల ముగ్గులు, వాటి మధ్య గుమ్మడి పూలు మొదలైన వాటితో అలంకరించిన గొబ్బిళ్ళు, భోగి మంటలు, పిల్లలకు భోగి పళ్ళు, కొత్త పంటల సిరులతో అందరిలో ఆనందాలు తాండవించటమే కాదు, హరిదాసులు, గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు మొదలగు జానపద కళారూపాల ప్రదర్శనలు, బొమ్మల కొలువులు, పొంగళ్ళు తినటం వంటి దృశ్యాలెన్నో కనపడతాయి. మరో పండుగ ఇంగ్లీష్ నెలలోని డిసెంబర్ 25వ తేదీన వచ్చే క్రిస్మస్ పండుగ. ఇది ఒక కొత్త శకాన్ని ప్రారంభించిన క్రీస్తు జన్మదినము. ఆ రోజున చర్చ్‌లో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. క్రిస్మస్ చెట్టును రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. బంధుమిత్రులకు రకరకాల గ్రీటింగ్ కార్డ్స్‌తో శుభాకాంక్షలు తెలిపేందుకు వీలుగా చేతనైన విధంగా కానుకలిస్తారు. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా! క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా! యేసు ప్రభువు పుట్టెను అని పాటలు పాడతారు. మరొక పండుగ రంజాన్ పండుగ. అనగా కాలటం అని అర్థం. ఈ పండుగ పాపాలను దహిస్తుంది అని ముస్లింల నమ్మకం. రంజాన్ అనేది ముస్లిం సంవత్సరంలోని ఒక నెల పేరు. ఈ నెలంతా ముస్లింలు పగలంతా ఉపవాసం చేసి చంద్రోదయ వేళ ఖర్జూరం మున్నగు వాటితో కూడిన భోజనం తింటారు. వారి ప్రార్థనా స్థలాలైన మసీదులలో వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను చదువుతూ ప్రార్థనలు చేస్తారు. ఇంతవరకు మనం తెలుసుకున్న పండుగలన్నీ ప్రకృతిలో జరిగే మార్పులకి, దైవభక్తికి సంబంధించినవి. అయితే దేశభక్తిని ప్రబోధించే పండుగలను ప్రజలంతా జరుపుకుంటారు. అందుకే వాటిని జాతీయ పండుగలు అని అంటారు. వీటిని ఆగస్టు 15 జెండా పండుగ అని పిలువబడుతున్న స్వతంత్ర దినోత్సవం ఒకటి. ఇది మన మొదటి జాతీయ పండుగ. ఈ రోజునే సుమారు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారి నుండి మనకు అనగా మన దేశ ప్రజలకి దాస్యబంధ విముక్తి లభించింది. అందుకే ప్రతి ఏటా ఈ రోజున మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దానికి వందనం చేసి దేశభక్తి గీతాలను పాడుతారు. ఆనాడు నగరాలను, ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాలయాలను అందంగా అలంకరిస్తారు. ఇదే విధంగా జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేగా పిలువబడుతున్న గణతంత్ర దినోత్సవంను కూడా మరో జాతీయ పండుగగా జరుపుకుంటాము. ఏ మతం వారైనా, ఏ పండుగ నాడైనా వేకువనే నిద్రలేవటం, స్నానాదులను ముగించటం, కొత్త బట్టలను కట్టుకోవటం, ఒంటినే కాదు ఇంటిని శుభ్రపరిచి, తోరణాలతో, పూలతో అలంకరించటం, దేవుని పూజించటం, రకరకాల పిండి వంటలను చేసుకోవటం, బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేయటం, ఆయా పండుగల పద్ధతులను ఆచరించటం వంటి వాటిని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఈ పండుగల సమయాల్లో ప్రజలు భజనలు, ప్రార్థనలు, బీద సాధులకు దాన ధర్మాలు చేస్తారు. దేవాలయాలకు వెళ్తారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. పేరంటానికి పిలుస్తారు. తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు తరాలకి అంటే పిల్లలకు అవగతం అవుతాయి. ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు, స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఇంకా అవగాహనను, సర్దుబాటు తత్వాన్ని, పరోపకారాన్ని నేర్పుతాయి. ఐకమత్యాన్ని, మత సామరస్యాన్ని పెంచుతాయి. తరతమ భేదాలను మరిచి శాంతితో జీవించడం నేర్పుతాయి.